జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. ఆయనకి రాజకీయాల్లో మంత్రిగా పనిచేసిన అనుభవం లేకపోయినా అతి చిన్న వయసులోనే బలమైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన అనుభవం ఉంది. అది కూడా ప్రొడక్షన్ సెక్టర్లో, అంటే రా మెటీరియల్ దగ్గర నుంచి మ్యాన్ పవర్ దగ్గర నుంచి మార్కెట్ వరకు ప్రతి అంశాన్ని హ్యాండిల్ చేయడము, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడము, అన్నిటికీ మించి ఒక ఫైనాన్షియల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సిస్టమ్ అనేది ఆయనకు వచ్చి ఉంటుంది. వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆ అనుభవం, దక్షత వల్లే పరిపాలనలో కూడా ఆయన తనదైన ముద్ర చాలా తక్కువ కాలంలోనే వేయడం మనం చూస్తాం. తొలిసారి ముఖ్యమంత్రి అయినా కానీ చరిత్రలో నిలిచిపోయేలాగా పేదల జీవితాల్లో మార్పు తెచ్చే అమ్మఒడి లాంటి పథకాలు తీసుకురావడమే కాదు, సంక్షేమంలో కూడా వినూత్నమైన పంథాన్ని జగన్ ఎంచుకోవడము, రూరల్ ఎకానమీకి, గ్రామీణానికి ప్రాధాన్యం ఇచ్చే విధానాలు ఎంచుకోవడం మనం చూస్తాం. అంతేగాని వాస్తవానికి దూరంగా పబ్లిసిటీ హైప్లో బుల్డోజ్ చేసుకుపోయే పాలసీని జగన్ ఎంచుకోవాలి. ఎందుకంటే వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన అనుభవం ఉంది కాబట్టి జనం ఆర్థిక పునాదులు, రాష్ట్ర ఆర్థిక ఫౌండేషన్ అనేది బలంగా ఉండాలి అనే వైఖరితో అనుసరించిన విధానాల వల్లే ఏపీలో ఆర్థిక పరంగా డౌన్ ట్రాడన్ గా ఉన్న వర్గాలకి రిజర్వేట్ అయ్యే అవకాశం రావడమే కాదు, పర్ క్యాపిటల్ లాంటివి పెరగడము, విద్య వైద్య రంగాలకి ప్రాధాన్యం దక్కడం చూసుంటాం. వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సహజంగానే కొన్ని ఆరోపణలు అనేవి ఉంటూనే ఉంటాయి. అవన్నీ రాజకీయ కడుపు మంటతో చేసేవై ఉంటాయి చాలాసార్లు. బట్ వాట్ రియల్లీ మ్యాటర్స్ ఈజ్ పర్ఫార్మెన్స్, కెపాసిటీ, క్యాపబిలిటీ, హౌ థాట్ఫుల్ యు ఆర్ అనేదే కదా. అవునా కదా?